యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 23వ సంకీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నీ నివాసము చేసేదను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు 23వ సంకీర్తన 6వ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు. ఈ వచనంలో దేవుని బిడ్డలారా, 6వ వచనంలో ఉన్నటువంటి వాటిలో 2 తలంపులు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే అనేటువంటి మాట. ఈ వచనంలో 2 తలంపులు. మొదటి తలంపు ఏంటంటే కృప. కృప అనేటువంటిది మన మీద, మన ముందు ఒక వెలుతురు లాంటిది. కృప వెలుతురుతో సమానం. వెలుతురు ఎక్కడికైనా వెళ్ళగలదు, ఎంతటి చీకట్లోనైనా అది వెలుగుగా మార్చగలదు, ఎంత దూరమైనా వెలుతురు వెళ్ళగలదు. కాబట్టి ఈ దినం మనందరి మీద దేవుని కృప మనతో ఉన్నది. మన ముందు, మన వెనక, మన ఉన్నటువంటి పరిసరాల్లో, మన ఉన్నటువంటి స్థలాల్లో దేవుని యొక్క కృప మన మీద అంత అధికంగా ఉన్నది అనేటువంటిది మనందరం కూడా మరి ఈ మాట ద్వారా మన జీవితంలో మనం స్థిరపరచుకుంటూ నమ్ముతూ ఉండాలి. 2వ తలంపు ఏంటంటే, కృప ఉండటంతో పాటుగా ఎక్కడైతే దేవుని కృప ఎవరి మీద అయితే ఉంటుందో వారికి క్షేమం ఉంటుంది. క్షేమం అనేటువంటిది ఉంటుంది. కృపకి క్షేమానికి 2 కూడా పరస్పర సంబంధమైనటువంటి దగ్గర సంబంధం. చీకటికి వెలుతురికి ఎలాగా సత్సంబంధాలు కలిగి ఉంటాయో, కృపకి క్షేమానికి అంతటి అనుబంధ సంబంధం ఉన్నది. కృప మన మీద ఉన్నప్పుడు దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు. మనం వెళ్ళేటువంటి ప్రయాణాల్లో భద్రత ఉంటుంది, మనం వెళ్ళేటువంటి స్థలాల్లో భద్రత ఉంటుంది, మన ఉద్యోగాల్లో, మన యొక్క దైనందినటువంటి కుటుంబ జీవితంలో దేవుడు మరి ఆయన కృప చొప్పున ఆయన క్షేమాన్ని ఇచ్చి మనకి భద్రతను, నెమ్మదిని, సమాధానాన్ని నిరంతరం కూడా అనుగ్రహిస్తాడు. ఈ దినమంతట్లో కూడా మరి దేవుని కృప మన మీద ఉంటుంది, ఉండబోతుంది. దేవుని యొక్క క్షేమం దేవుడు నిరంతరం కూడా మనకి మన యొక్క బాధ్యతల్లో, ప్రయాణాల్లో దేవుడు మనకు అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా ఎప్పుడు అంటే మరి కీర్తనకారుడు చెప్పినట్లుగానే ఆయన నా కాపరి అన్నాడు. నీవు నేను ఆయన కాపరిని అంగీకరిస్తే, ఆయన కాపరత్వం కింద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన కృప మన మీద ఉంటుంది. ఆయన మనకు నిరంతరమైన క్షేమం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా దేవుడు మనల్ని ఆయన కృపతో, ఆయన క్షేమంతో నడిపిస్తూ ఆయన నిత్య సమాధానంతో దీవించునుగాక. ఈ దినం మన సంఘ సభ్యులు ఆనంద్ అరుణ గారి యొక్క కుమారుడు సోను, ఆ బాబు బర్త్డే. బాబుకు, సోనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే విజయభాస్కర్ గారు, సరిత గారు, వారి యొక్క కుమార్తె క్యాథరిన్ తందుగోడి దినం బర్త్డే. క్యాథరిన్ కూడా జన్మదిన శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. కీర్తనాకారుడు జ్ఞాపకం చేసినట్టు 65:11 సంవత్సరముడు దయాక్రీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లను జ్ఞాపకం చేసినట్లుగా సారవంతమైనటువంటి జీవితాలుగా బిడ్డల జీవితాలు, వారి కుటుంబాన్ని దేవుడు విస్తరింపచేయనుగాక. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు.
భక్తుడు దావీదు నా తండ్రి ఏ విధంగా తనను మిమ్మల్ని కాపరగా ఎంచుకున్నాడో మీ కాపరత్వం కింద జీవించాలని దావీదు ఆకాంక్షించినట్లుగా నా తండ్రి తన ఆశను మీరు నెరవేర్చిన ఆయన దేవా తనతో మీ కృపను ఉంచారు. తను వెళ్ళేటువంటి మార్గాలన్నింటిలో కూడా మీరు క్షేమాన్ని ఇచ్చారు. ఆ విధంగా నా తండ్రి మాకు కూడా నాయన మా అందరికీ ఉదయకాలం దేవ టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డపై మీ కృపను కుమ్మరించండి, మీ కృపతో నింపండి, మీ కృపను దేవ ప్రతి ఒక్కరికి నాయన ఆవరింపచేసిన తండ్రి వారికి నిరంతరమైనటువంటి క్షేమాన్ని, భద్రతను, నెమ్మదిని, సమాధానం మీరు దయచేస్తున్నాయన. ఈ దినమంతా మీరు నడిపించండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి ఆయన బాబు సోనును జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మరి క్యాథరిని జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి బర్త్డేస్ వారి జీవితంలో ఇంకా అనేకం జరుపుకుంటున్నాయన. విద్యలో, బుద్ధిలో, మీ దయలో, మనుషుల దయలో బిడ్డలను మీరు దీవించి వర్ధినపరచమని యేసు నామములో ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.